ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతులు కావాలి కానీ నీళ్ల కోసం కొట్లాడుతున్న రైతుల పక్షాన కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో రైతులు చేస్తున్న దీక్ష ఈ రోజుతో 6వ రోజుకు చేరుకుంది. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. రంగనపల్లి మండల కేంద్రంలో 6వ రోజు 11వ ప్యాకేజ్ కెనాల్ పనులు పూర్తి చేయాలని చెప్పేసి రంగనపల్లి మండల సుమారుగా 6 రోజులుగా రంగనపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో రైతులతో పాటుగా పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు మద్దతుగా రైతులు రావడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులే కానీ రైతులు చేస్తున్నటువంటి దీక్షను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నట్టుగా వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే సుమారుగా పెద్దలింగపూర్లో నిర్వహిస్తున్నటువంటి దీక్ష 25 రోజులకు పైన అయిపోయినప్పటికీ అక్కడ కూడా ఎలాంటి స్పందన ఇక్కడ ఉన్నటువంటి రైతులను పట్టించుకోకుండా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. అదేవిధంగా తంగనపల్లి మండలంలో కూడా సుమారుగా ఇవాళకి 6వ రోజు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కనీసం స్పందన లేదు. కనీసం రైతుల పట్ల కాస్త కూడా చిత్తశుద్ధి లేకుండా ఉన్నది. ఇదే విధంగా గనక అధికారుల తీరు ఉంటే గనక రేపు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాలు చేయడమే కాకుండా రాస్తారోకలు కూడా నిర్వహిస్తాం. పెట్టైనా కూడా ఈ అనుకున్నటువంటి ప్రాజెక్టు పని పూర్తి చేసేంత వరకు మేము ఊరుకునేది లేదు. దీన్ని ఇదే విధంగా కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునేది లేదు. రైతుల పక్షాన పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని గుర్తించుకొని అధికారులు వెంటనే స్పందించి దీనిపైన ఏదో ఒక ఖచ్చితమైన ప్రకటన చేయాలని చెప్పేసి అధికారులను మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ల సమయంలో తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు మీకు అసలే పట్టాయి. కాబట్టి మీరు కనుక రేపు రానున్న రోజుల్లో సిరిసిల్లాలో అడుగు పెట్టాలంటే ఏ ముఖం పెట్టుకొని వస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రైతుల ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ఈ దీక్షలకు మీరు ఎలాంటి మద్దతు తెలపడం లేదు, అసలు దీన్ని పట్టించుకోవడం కూడా లేదు. మీరు ఏ ముఖం పెట్టుకొని సిరిసిల్లాకు వస్తారు? ఇక్కడ సిరిసిల్లాలో ఉన్నటువంటి తంగనపల్లి మండల రైతులే కానివ్వండి, మిగతా మండలాల రైతులే పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తున్నది. ఇన్ని సంవత్సరాలుగా కూడా మీ చెవికి కానీ మీ కంటికి కానీ కనిపించలేదు, మీ చెవులకు వాళ్ళ బాధలు వినిపించలేదు. మరి ఇప్పుడైనా చిత్తశుద్ధితోటి జర్ర సోయించుకొని వాళ్ళ పక్షాన నువ్వు నిలబడి దీన్ని అయ్యేంత వరకు సాధించేంత వరకు రైతులకు నువ్వు వచ్చి ఇక్కడ అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ రాని ఎడల రేపు రానున్న రోజుల్లో నువ్వు సిరిసిల్లాకు ఏ ముఖం పెట్టుకొని అడుగు పెడతావు, ఇక్కడికి వస్తే నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.